మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలుసు, పశ్చిమ ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఇక పశ్చిమ ప్రకాశంలో కరువుని పారదోలే విధంగా, ముఖ్యంగా సాగు మరియు తాగునీటి కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టు. చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు. అంతేకాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం గుండా నీటి ప్రవాహం కలిగినటువంటి ప్రాజెక్టుగా కూడా ఇది ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు రెడీ అయ్యేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తున్నాడు, టన్నెళ్లలో అటు నుంచి ఇటు నుంచి అటు నేను మొత్తం అంటే తిరిగి వచ్చేసాను, అటు నుంచి వెళ్ళొచ్చేసాను, టన్నెల్స్ అన్నీ కూడా పూర్తిగా మేమే రెడీ చేసామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బహుశా గూగుల్ కానీ ఏఐ కానీ లేకుండా ఉంటే వాళ్ళు చెప్పే అబద్ధాలకు హద్దుపద్దే ఉండదు. అట్లాగే ఎవడైనా ఏదైనా అంటాడే, మొహం మీద అనుకుంటాడే, మనం నిజాలు మాట్లాడదాం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు తెలియదు. అలాగే మీకు చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా వినండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపకుండా ఆయన జాతికి అంకితం ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఒక ప్రాజెక్టులో నీళ్లు నింపకుండా జాతికి అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా ఈయన ఏదైతే చెప్తున్నాడో ఆ సొరంగం 2లో ఏదైతే మట్టి తోడి అంటే కొండ చర్యల్ని లోపల తవ్వకాలు జరుపుతూ దాన్ని బెల్టుల ద్వారా మట్టిని బయటికి పంపించేటువంటి ఒక మిషన్ ఉంటుంది. అంటే కట్టింగ్ మిషన్ అన్నమాట. ఆ కట్టింగ్ మిషన్ అనేది ఈ 2వ సొరంగ మార్గంలో ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి దాన్ని తీయకుండా ఇంకా దాదాపు తవ్వాల్సింది ఉండగా అది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, అటు ఇటు అంటే 1వ నెంబర్ టన్నెల్లో గుండా ప్రవాహించి అంటే కారులో వెళ్ళి 2వ నెంబర్ టన్నెల్ గుండా బయటకు వచ్చేసాము, అంటే 2 టన్నెల్స్ని కూడా నేనే కంప్లీట్ చేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత మనం దీని మీద గూగుల్ని అడిగితే మనకు బయటపడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్పా, గూగుల్ ఎంత క్లారిటీగా చెప్పింది అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసి ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేవాళ్ళు అబద్ధాలు ఆడటంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. చిక్కటి చిరునవ్వుతో మన అబద్ధాలు చెప్తారు చూడు, మామూలుగా ఉండదు ఆయన చిరునవ్వు. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్లు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాను. 2 టన్నెళ్లు పూర్తయిపోయినాయి. నెలలో టీబీఎం మిషన్ ఉంటే ఎలాగా అక్కడ జాతికి అంకితం ఇచ్చావు? దాదాపుగా ఆ మిషన్ని బయటికి తీయటానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ఇరిగేషన్ శాఖ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు దాదాపుగా ఆ టన్నెల్ని బయటికి తీయటానికి వెనుక వైపు నుంచి తీసే మార్గం లేకపోతే ఏదైతే మిషన్ ఎక్కడైతే ఉందో ఆ మిషన్ పై నుంచి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకొని ఆ సొరంగ మార్గంలో గుండా ఆ మిషన్ని బయటికి లాగటం జరిగింది. అంటే ఈయన ఏదేదో చెప్తా ఉంటాడు, మనంతటోళ్ళు లేరు, మనంతటోళ్ళు అయినోళ్ళు లేరు అనేది చెప్తా ఉంటాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు తెలుసుకోవాలి, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో 30% పనులు జరిగాయి. ఆ రోజు దాదాపుగా 1373 కోట్లు కేటాయించగా 1316 కోట్ల రూపాయలు 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు వీళ్ళు. అంటే ఎంత శాతం పనులు పురోగభివృద్ధి సాధించిందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా 2014-2019 మధ్యకాలంలో 2 సొరంగాలకు సంబంధించి మొత్తం 6.6 కిలోమీటర్ల మేరకు తవ్వకాలు పనులు పూర్తయ్యాయి. నల్లమల్ల అడవులు మరియు కఠినమైనటువంటి రాతి పొరలు గుండా టన్నెల్ బోరింగ్ మిషన్ని సహాయంతో ఈ తవ్వకాలు జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటాడు, మనం ఏం చెప్పినా ఇప్పుడు వినేటువంటి పరిస్థితిలో ఉంటారులే అనుకుంటాడు. కానీ ఇది వాస్తవ విషయం. కానీ 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఆయన తవ్వకాలు జరిపాడు. దీనికి కూడా ఆయన కాంట్రాక్టర్ని మార్చేసి అటు ఇటు కిందికి మీదికి మార్చేసి, అలాగే ప్రాజెక్టు పూర్తి చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దానికి నిర్వాసితులకు చెల్లింపులు ఇవ్వాలి. కాబట్టి నిర్వాసితుల జాబితా లిస్టులు తప్పులు తడకలుగా తయారు చేస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అర్జీల రూపంతో వాటిని కరెక్షన్ చేయాలని దాదాపుగా 4.5 సంవత్సరాల కాలయాపన చేసి కనీసం వాళ్ళకి ₹1 కూడా నిర్వాసితులు చెల్లించాల. నిన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ టన్నెల దువ్వేటువంటి బోరింగ్ మిషన్ తీసి అక్కడి నుంచి మళ్ళీ పనులు స్టార్ట్ చేసి మాన్యువల్గా వర్క్ చేసి దాదాపుగా 6 నెలలు టైం వేస్ట్ అయినా కూడా
యుద్ధ ప్రాతిపదికన దాని ప్రాజెక్ట్ని పూర్తి చేయడంతో పాటు బాధితులకు నిర్వాసితులకు ఇవ్వాల్సిన చెక్కుల్ని 3 టైమ్స్లో క్లియర్ చేసి నిన్న 250 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే ఆ 250 కోట్ల రూపాయల డబ్బులు కూడా చెక్కులు పంపిణీ చేసి బాధిత కుటుంబాలకు డబ్బులు చెల్లించి వాళ్ళకు న్యాయం చేసి, అంతేకాకుండా ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి అడుగులు ముందుకు వేసిన చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వస్తున్నాయని కనీసం పశ్చిమ ప్రకాశంలోనే ఓట్లు దండుకోవాలి, ఓట్లు మన పట్టు నిలబెట్టుకోవాలని ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టకుండా డమ్మీగా అంగుల ఆర్భాటాలతోటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసావు. ఏంటంటే అటు పోయి ఇటు వచ్చాడంట. ఇంకా నయ్యం కాన్వాయిలతో సహా అట్టించి నీళ్లు పట్టుకొని రాలా, ఏదో ఆ కుప్పంలో కానీ వేసినట్టు గేట్లు పెట్టేసి నీళ్లు పోసినట్టు డ్యామ్లో కూడా ఒక అర టీఎంసీ నీళ్లు అందులో నింపి ట్రాక్టర్లతో ట్యాంకర్లతో నింపి బటన్ నొక్కి స్విచ్ ద్వారా నీళ్లు బయటికి పంపించేసి ఆ ప్రాజెక్ట్ దగ్గర ఫోటోలు తీసుకొని ఫోజులు పెట్టాల్సింది. పెట్టేవాడే కాదు, అది ప్రాజెక్ట్ కాబట్టి అన్ని నీళ్లు సప్లై చేయలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో కొత్త ప్రాజెక్టును జాతికి ఇనాగ్రేషన్ ఇచ్చాడు. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇప్పుడు నా వీడియో పెట్టావా, ఈ టన్నెల్ నుంచి ఆ టన్నెల్లోకి వచ్చే వీడియో పెట్టావా, నువ్వు మొత్తం వీడియో తీస్తారు కదా, మీ సోషల్ మీడియా బెప్పంగాలు పెడతారు కదా, నువ్వు టన్నెల్కి ఏడున్నావు, టన్నెల్ స్టార్టింగ్లో ఉన్నావు. ఎందుకంటే నీకు తెలుసు అక్కడ టన్నెల్స్లో ఇంకా పనులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కిలోమీటర్ల పైగా టన్నెల్ వర్క్ చేసింది. అలాగే అవతల టన్నెల్లో దాదాపుగా 8 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి టన్నెల్ని క్లియర్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును రెడీ చేశారు అనేది వాస్తవ విషయం. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నేనేమన్నానంటే, మీరందరూ కూడా ఏఐలో కొట్టుకొని మీరు అడిగి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన టన్నెల్లో ఈ టన్నెల్ నుంచి ఆ టన్నెల్లోకి వచ్చాడేమో, ఆ ఉంటే వీడియో పెట్టమనండి, పెడతాడేమో. మరి అసలు గూగుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు, ఏఐని పిచ్చోళ్ళని చేస్తున్నాడు, చాట్ జీపీటీని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఇంకా నయ్యం ఇవన్నీ లేకపోతే అసలు అచ్చం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని అయితే ఎంతమందిని పిచ్చోళ్ళని చేస్తారో, ఎన్ని పిచ్చి రాతలు రాస్తారో, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడతారో. కనీసం మనం చెప్పేదానికి వాస్తవం ఉండాలిగా. అసలు నిర్వాసితులకు రూపాయి డబ్బులు ఇచ్చావు నువ్వు. కనీసం మీరు గతంలో రివర్స్ టెండర్ల పేరుతోటి కాంట్రాక్టర్లు మార్చేసి కనీసం ఎంతవరకు వర్క్ చేశారు? 1 కిలోమీటర్ వరకు కూడా చేయాల. మీరు 790 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే కనీసం 400 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలంటే ఎంత సిగ్గుమాలిన చర్య. మీరు వెలుగొండ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం వైసీపీకి పట్టునటువంటి స్థానాలు. ఎందుకంటే ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, అలాగే కనిగిరి, అలాగే బద్వేలు, ఎర్రగొండపాలెం, ఈరోజు ఇంత వేలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గాలు. అంత పట్టున్నటువంటి నియోజకవర్గాలు, మీకు ప్రాణపదంగా నిలిచిన నియోజకవర్గాలలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వడానికి మీరు డబ్బులు కేటాయించకుండా, నిర్వాసితులకు డబ్బులు చెల్లించకుండా ఈరోజు వాళ్ళు కష్టపడి ప్రాజెక్ట్ రెడీ చేస్తే మేమే రెడీ చేసాం, మొత్తం మేమే చేసాం. చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర క్రెడిట్ తీసుకుంటున్నారు. మా క్రెడిట్ చోరీ. ఎన్నిసార్లు చోరీ చేస్తావా? భారతదేశంలోనే అతిపెద్ద చోరీ చేసేది నువ్వే. భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి కాకుండానే 13 ఈడీ కేసులు, అలాగే 12 సిబిఐ కేసులు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో బహుశా మీరేనండి. ఇంకా మీకంటే పెద్ద చోరీగాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకు మీరే జాకీలు వేసుకొని మీకే ఇనాగ్రేషన్ వేసుకుంటారు? ఇంకా నయ్యం శ్రీశైలం నుంచి అప్రోచ్ ఛానల్స్ నేనే తిప్పి నీళ్లు వదిలాను. ఆ నీళ్ళన్నీ లోపలికి వచ్చే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచి మళ్ళీ ఈరోజు నీళ్ళు వదులుతున్నారని చెప్పాల్సిన నవ్వేవాళ్ళు జనాలు. ఎందుకంటే నీ ప్రాజెక్టు, నీ చక్కదనం అన్నీ అందరూ చూశారాడ. ఆ రోజు అందరూ చూశారు. నువ్వు ఆడ టెంట్లు వేసి మీ నాయకులందరినీ పిలిపించి ఏదో జాతికి అంకితం ఇస్తున్నట్టు మీరు చేసినటువంటి ఫోజులన్నీ చూశారు. కానీ ప్రాజెక్టు పనుల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ నాటికి 60% కంప్లీట్ అయితే మీరు కేవలం 10% పనులు చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చాక 30%, అంటే 22 నుంచి 25% కంప్లీట్ చేసి ఇంకా చేయాల్సింది లైనింగ్ వర్క్ ఉంది. నిర్వాసితులకు సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు వెలుగొండ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారిది దాదాపుగా 68% ఉంటే, రాజశేఖర రెడ్డి గారిది ఒక 20%, 18% ఉంటే రిమైనింగ్ 5 to 6% మాత్రమే వైసీపీ ఉంది. అంతకుమించి వైసీపీ చేసిందేమి లేదు. కాకపోతే ఇవాళ జనాల దగ్గర పరుగు పోకుండా ఉండటానికి సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఏ చెప్పింది, చాట్ జీపీటీ చెప్పింది, ఇంకా ఎవరు చెప్పినా కూడా మేము ఇదే మెంటాలిటీ. ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీలు వచ్చినా, ప్రాజెక్టులు వచ్చినా, లేకపోతే ఏవైనా కట్టినా అది మా అన్నే కట్టించాడు, మా అన్నే తెప్పించాడు. అసలు ఆంధ్రప్రదేశ్కి జగన్ రాకముందు అభివృద్ధి తెలీదు, కియా లాంటి పరిశ్రమలు రాలేదు, లేకపోతే హైదరాబాద్లో ఇండస్ట్రీలు రాలేదు. జగన్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి? అవునా? అదే మీరు ఆ భ్రమంలో బతుకుతున్నారు, ఆ భ్రమంలో బతికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలు నాయనా,
ఇంకా మళ్ళీ నేను రావాలని కానీ నిన్ను రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరిక ఎవరికి లేదయ్యా జగన్మోహన్ రెడ్డి.